శ్రీరామనవమి అనేది శ్రీరాముని జన్మోత్సవం, కళ్యాణం మరియు పట్టాభిషేకాన్ని పండుగగా జరుపుకునే హిందూ పండుగ. శ్రీరామనవమి హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం అంటే మార్చి నుండి ఏప్రిల్లో జరుపుకుంటారు. శ్రీరాముడు అయోధ్యలో దశరథ కౌశల్యాదేవి కుమారుడుగా జన్మించాడు. ఈరోజు ఆయన జీవితం మరియు గుణాలను గౌరవించేందుకు పండుగగా జరుపుకుంటారు. శ్రీరాముడు ధర్మం, సత్యం, విశ్వాసం, న్యాయం మరియు తన అంకిత భావం కోసం ఆరాధించబడతాడు. ఆయన జీవితం మరియు బోధనలు పురాణంలో ఉన్న రామాయణ గ్రంథం చెబుతోంది. భారత్లో ముఖ్యంగా అయోధ్యలో శ్రీరామనవమి పెద్ద ఎత్తున జరుపుతారు. అందులో శ్రీరాముని విగ్రహాలు ఉంచి హనుమాన్ చాలీసా లేదా రామ భజనలు పాడతారు. ఈరోజు చాలామంది హిందూ దేవాలయాల్లో లేదా స్వయంగా రామాయణాన్ని చదువుతారు. రాముడు విష్ణువు అవతారమైనందున ఈరోజు విష్ణు ఆరాధనను కూడా ముఖ్యమైన రోజుగా భావిస్తారు. భక్తులు సాధారణంగా ఉపవాసం ఉంటారు, ప్రార్థనలు చేస్తారు మరియు రామునికి ఫలాలు, మిఠాయిలు మరియు పువ్వులు అందజేస్తారు. శ్రీరామనవమి పండుగను అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి దేవాలయం, రిషికేశ్లోని రామ్ మందిర్ మరియు తెలంగాణలోని భద్రాచల దేవాలయం వంటి దేవాలయాల్లో ముఖ్యంగా జరుపుకుంటారు. ఈ పండుగ కేవలం ఒక ఆధ్యాత్మిక పండుగ మాత్రమే కాదు, ఇది న్యాయం, సత్యం మరియు భక్తి యొక్క శాశ్వత విలువను గమనించే సమయం.